ఇందు చందు సుందు గెట్ డౌన్. కొత్త సరుకులా ఉంది. కాదురా, పాత సరుకే. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలా. ఏ గైస్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెడతాను. సీ అండ్ ఎంజాయ్. సారీ మేడం. వన్ సెకండ్. ఆ పిల్ల కాస్తంత శుభ్రం ఎక్కువలే. ఇదేంటండి? మరండి ప్యాకెట్ అండి, మట్టండి. అనారోగ్యం హానికరమండి. శుభ్రం మంచిది కదండి. అదండి. అయ్యో, అపచారం. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఏరా, ఈ అమ్మాయి మేనగోడలంటే మీకు అంతల్సైపోయారా? నీ మొగతనం ఏమన్నా ఉంటే నా దగ్గర చూపించండి. ఇడియట్ ఫూల్. అమ్మా, తప్పైపోయిందమ్మా. మేము చేసిన తప్పుకి మీ మేనకోడ ఎడకాలి చెప్పుతో కొట్టించమ్మా. పంట బూతులు తిట్టకమ్మా. ఈ అమ్మాయి అమ్మతో పెట్టుకున్నారంటే మొఖం ఆరిసి అయిపోతుంది. మాటలతోనే చంపేస్తా. వీళ్ళు నా మేనకోడళ్ళు. వీళ్ళ ముగ్గురికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముళ్లతో అర్జెంటుగా పెళ్లి జరిపించాలి. ఆ పెళ్లి నే కళ్ళారా చూడాలి. వయసు ఎంతండి? నాది పెన్షన్ వయసే గాని ఫంక్షన్ వయసు కాదు. నేను అడిగింది ఈ అమ్మాయిల వయసు. ఓహో, అదే. మొదట అమ్మాయి ఏమో బండరాముడు రిలీజ్ కి పుట్టింది. రెండో అమ్మాయి ఏమో దొంగరాముడు రిలీజ్ కి. మూడో అమ్మాయి ఏమో అడవి రాముడికి. మరి మీరు పుట్టింది టైగర్ రాముడికి. మీ నాన్న పుట్టలేదన్నమాట. కంటి పుసులతో చంపేస్తా. చూడండి, వీళ్ళకి ఇప్పుడు పెళ్లిలు అవసరమా? చాలా కష్టం అండి. నీకెంత కావాలంటే అంత ఇస్తాను బాబు. వెళ్ళిపోండి. 10,000 ఇస్తానయ్యా. అబ్బా, 2 అబ్బాలు ఇస్తానయ్యా. 20,000? వెళ్ళిపోండి. పోనీ నిలువు దోపిడీ ఇచ్చేస్తాను. ఈ నగలు గోల్డేనా? 24 క్యారెట్స్. బిలీవ్ మీ మ్యాన్. మరీ మొహమాట పెట్టేస్తున్నారు. మీ పని అయిపోయినట్టే. ఈయనే నేను చెప్పిన పుంజిరాజు గారు. నమస్కారం. ఈ పుంజురాజు గురించి చెప్పాలని. మీ గురించి నాకు తెలుసు, వాళ్ళకి చెప్పాను. వీడికి తెలీదు, వీడికి చెప్పండి. చెప్పండి సార్. చెప్తా. కోతకొచ్చిన కోడిలా ఉన్నావు. చెప్తా. ఆ రోజుల్లో నేను కోడిగుడ్డు మీద ఈకలు ఎలా పీకానో చెప్తాను. కోడిగుడ్డు మీద ఈకల. యా! ఏంటమ్మా అలా పందుల్లో కోడి పుంజుల్లా మీరు ఒకరినొకరు అలా కసిగా చూసుకుంటున్నారు? ఇతను నాని అని తెలుసు అంకుల్. అనాథేంటమ్మా? ఇతనికి 3 అక్కలున్నారు. పాపం వీళ్ళ చాలా చితికిపోయిన ఫ్యామిలీ. వీళ్ళ కష్టాలు వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది అనుకో. ఓహో, అంత మంచి స్క్రీన్ ప్లే చెప్పాడా? రాజుగారు, ఈ అమ్మాయి ఎవరు? నేను చెప్తాను. ఆ ఇల్లు మాదే. అక్కడ జాన్ డేవిడ్ కి ఇంటర్వెల్ ఇచ్చాను. టైం అయిపోయింది. మీరిద్దరు మాట్లాడుతుండండి, కథ కంటిన్యూ చేయాలి. ఆ ప్యాలెస్ లో అన్నదమ్ములు? మా అన్నయ్యలు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నీకు జడవేయడానికి. నీ సంగతి అసలు నన్ను. చిన్ననయ్య, పెద్దనయ్య, దొడ్డనయ్య. ఇతను నోరు విప్పితే అన్ని అబద్ధాలే. ఇతనికి అన్ని బ్యాడ్ హ్యాబిట్సే. ఇతడు అన్నవరంలో నా ప్రసాదులు లాక్కున్నాడని చాడీలు చెప్తావా? అలా ఉన్నవి లేనివి చెప్పే అలవాటు నాకు లేదు. అయినా నీ సంగతి మా అన్నల దాకెందుకు? నేనే తేల్చేస్తాను. అంత దమ్ము నాకుంది. నీ గురించి వాళ్లకు ఒక్క ముక్క కూడా చెప్పను. అదే నాకు కావాల్సింది. నువ్వు ఇక్కడికి డబ్బు సంపాదన మీద వచ్చుంటావు. నేనుండగా ఈ ఊళ్ళో నీ ఆటలు సాగు.